నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క నవగ్రహాలు కూడా రకరకాల పోర్ట్ఫోలియోస్ తో ఉంటాయి మన జన్మ జాతకంలో ఖచ్చితంగా కాకపోతే ఆరోగ్య సమస్య ఇవ్వటానికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇచ్చేస్తూ ఉంటుంది అనేది వింటూ ఉంటాం అయితే ఏ గ్రహం ఏ ఆరోగ్య సమస్యని ఇస్తుంది దాని నుంచి బయటపడాలంటే ఏంటి ఏం చేయొచ్చు అనేది దానికి ఏమైనా రెమెడీ ఉందా ఖచ్చితంగా ఉంటాయి పద్మిని కానీ అందరు కూడా భగవంతుడిని నాకు అది కావాలి ఇది కావాలని కదా ఆరోగ్యంగా ఉండనివ్వు తండ్రి నీ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వు తండ్రి అని కోరుకోవాలి ఆరోగ్యం ఉంటేనే ఏమైనా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం ఈ కోవిడ్ తర్వాత అయితే ఇంకా వయసుతో సంబంధం లేదు ఆ వయసు ఈ వయసు అని లేదు రకరకాల వైరస్లు రకరకాల వ్యాధులు కొత్త కొత్త వ్యాధులు రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మాయి 38 ఏళ్ళు చిన్న వయసు గుండెపోటుతో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధ చాలా 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 బాధాకరం అందుకని మనం భగవంతుడిని కూడా శరణు వేడాలి చాలా విషయాల్లో అంటే తెలీదు ఏ గ్రహం వల్ల వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందో తెలీదు హాస్పిటల్కి తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కనీసం ఈ గ్రహం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి దాని యొక్క ఒక సింపుల్ రెమెడీస్ చెప్పినా కొంతవరకు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మనం ఇచ్చేస్తున్నాం తప్పకుండా ప్రతి గ్రహం కూడా ఆరోగ్య సమస్యని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ గ్రహము వక్రించి ఉంటే వాళ్ళ బర్త్ చార్ట్ లో నెగటివ్ గా ఉంటే మాత్రం అది చాలా పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ రావు ఎప్పుడైతే ఇది మాల్ఫిక్ లో పడిపోతుందో దాని యొక్క ఫలితము రిజల్ట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏదో ఒక దాని మీద కొడుతుంది మరి ముందుగా రవిగ్రహం ఎట్లాంటి సమస్యలు ఇస్తుందని అనుకోవచ్చు రవిగ్రహానికి ముందుగా స్కిన్ కళ్ళు అలాగే ఇమ్యూనిటీకి సంబంధించి న్యూరలాజికల్ ప్రాబ్లము బోన్ డిజీజ్ లెప్రసీ హెడ్ బ్లడ్ కూడా బ్లడ్ కనెక్టెడ్ కూడా ఎపిలెప్సీ ఇవన్నీ కూడా సన్ రిలేటెడే ఇవన్నీ సూర్యుడి వల్లే వస్తాయి అన్నమాట స్కిన్ ఇబ్బంది వచ్చింది అని అంటే దాని నుంచి బయటపడటం బాబోయ్ అసలు తూర్పు తిరిగి దండం పెట్టాలి కానీ సమస్య మాత్రం సాల్వ్ అంత ఈజీగా అవ్వదు బాబోయ్ ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ స్కిన్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఎన్నో లేయర్స్ ఉన్నా కూడా దాన్ని మనం ఎలా అసలు దాన్ని మనము చాలా అబ్డామినల్ డిజీజ్ కూడా పద్మిని కాంప్లెక్షన్ కూడా సన్ వల్లే వస్తుంది మనం ఎందుకు సన్ ట్యాన్ అని కూడా అంటాం కదా దీనికి పరిహారాలు ఏంటి రెమెడీ ఏంటి అని అంటే ఎక్కువ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళి సేవ చేయాలి ఏదో ఒకటి సేవ అంటే చాలా మెడిసిన్స్ ఇవ్వటం అట్లాంటి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా హాస్పిటల్స్ లో చదువు రాని వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎమర్జెన్సీలో ఈ విషయము చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు ఒక వీడియోలో ఒక అమ్మాయి ఇన్స్పైర్ ఆ అమ్మాయిని నువ్వేం చేస్తుంటావంటే ఆ అమ్మాయిని చూసి చాగంటి కోటేశ్వరరావు గారు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఆ అమ్మాయి చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యింది కరెక్టే కానీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆ అమ్మాయి చేసే విధానం అసలు నేనెందుకు చేయలేకపోతున్నానే అన్న ఆలోచన వచ్చిందట ఆయన ఆ అమ్మాయి ఇంతకీ ప్రతి ఆదివారం వెళ్ళిపోవటం ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ఈ రాసే రసీదులు రాసేది అంటే ఫార్మ్స్ ఫిల్ చేయడం రాని వాళ్ళకి హెల్ప్ చేయటము లేదా మెడిసిన్స్ కి హెల్ప్ చేయటము అలా చేయొచ్చు అనమాట అదొకటి తర్వాత ఆర్ఘ్యము ప్రతిరోజు ఆర్ఘ్యం ఇవ్వాలి సూర్య భగవానుడికి తర్వాత ఆయన బీజ మంత్రం ఓం హ్రం హ్రీం హ్రౌం సహ అని చదువుకోవాలి ఓం హ్రం హ్రీం హ్రౌం సహ అని తర్వాత సూర్య భగవానుడికి ఎక్కువ రోజు కూడా సూర్యరశ్మి ఒక 5 నిమిషాలైనా ఆ సూర్యరశ్మి మనం తీసుకోవాలి తర్వాత స్వామికి సంబంధించిన గోధుమలు లాంటివి ఇలాంటి ఏది సన్ రిలేటెడ్ గోధుమలే కదా అవి తీసుకొని ఆర్ఫన్ హోమ్స్ లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో గోధుమ పిండి కూడా ఇవ్వచ్చు గోధుమలు అంటే గోధుమలే కాదు అవన్నీ ఇస్తే కూడా చాలా వరకు ఉపశమనం పొందుతాం పరిహారం అనేది జరుగుతుంది
ఇక నెక్స్ట్ మూన్ అక్క. మూన్ వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, బయటపడాలంటే ఏం చేయాలి? మూన్ మైండ్ రిలేటెడ్. నేను ఎప్పుడు చెప్తాను స్ట్రెస్ ఇస్ మోస్ట్ డేంజరస్ అని. ఆ స్ట్రెస్ అనేది మెయిన్ గా. తర్వాత ఇన్సోమేనియా, ఇన్సోమేనియా, నిద్ర పట్టకపోవడము, మెంటల్ స్ట్రెస్, కిడ్నీ, డయాబెటీస్, డ్రాప్సీ, అపెండిక్స్, కాఫ్, యూరినరీ డిజార్డర్, మౌత్, టీత్, పళ్ళకి సంబంధించి, దంతాలు, ముక్కు, డిప్రెషన్, ఇవన్నీ కూడా మూన్ రిలేటెడ్. ఇవన్నీ కూడా ఈ చంద్రుడు ఎవరికైతే వక్రించి ఉంటారో వాళ్ళందరికీ ఇవే అన్నమాట. వాళ్ళు ఏం చేయాలంటే శివలింగానికి అంటే శివుడికి ప్రతి సోమవారం కూడా శివుడికి పాలతో అభిషేకం చేసుకోవాలి. అలా అంటే వాళ్ళ ప్రాబ్లమ్ సివియారిటీ తగ్గే వరకు, వాళ్ళ ఆరోగ్యం కుదుటపడే వరకు. తర్వాత ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, స్త్రీలని ఎక్కువ గౌరవించాలి. తర్వాత వీళ్ళు ప్రతిరోజు కూడా తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి, కన్న తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళు చదువుకోవాల్సిన స్తోత్రము ఓం శ్రం శ్రీం శ్రౌం సహ చంద్ర అయ నమః అని చదువుకోవాలి. ఇంకా వీళ్ళు చంద్రుడికి సంబంధించి నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ సూర్యుడికి గోధుమలు కదా, చంద్రుడికి బియ్యం తీసుకెళ్లి డొనేట్ చేయటము. వాళ్ళకి 5 కేజీలో 10 కేజీలో ఏది వీలైతే అలా. ఎంత పెద్ద డబ్బులతో పని, ఏం పెద్ద విషయం ఏమీ కాదు, ఎంతో ఖర్చు ఉంటాం. అలాగా ఎక్కువ అనాథులకి డొనేట్ చేయాలన్నమాట. రైట్. సో మూన్ అయితే ఇది ఇట్లాంటి సమస్యలు వస్తాయి. రైట్. ఇక కుజగ్రహం. కుజగ్రహము చాలా సివియర్ గా ఉంటుంది. బ్లడ్ రిలేటెడ్, బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ డిసీజెస్, బీపీ ఉంటుంది, అల్సర్, టాక్సిక్ డిసీజెస్, హీట్ రిలేటెడ్ డిజీ, వేడి, ఒంటికి వేడి ఎక్కువ కుజుడు వల్ల వస్తుంది అనమాట. క్యాన్సర్ కుజుడు వల్ల వస్తుంది. ఎటువంటి క్యాన్సర్ అయినా వస్తుంది. ట్యూమర్స్, క్యాన్సర్స్, బ్లీడింగ్, లూజ్ మోషన్స్, సడన్ గా ఏవైనా కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే కట్ అయిపోయినప్పుడు ఆగదు కదా, బ్లడ్ క్లాట్ అవ్వటం ఉండదు. అలాగే ఫీవర్, ఇంజురీస్, అగ్ని సంబంధించినవి కూడా కుజుడు వల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే అగ్ని ప్రమాదాలు కూడా కుజగ్రహం వల్లే అవుతూ ఉంటాయి అన్నమాట. అది దానికి వీళ్ళు ఏం చేయాలి కుజగ్రహానికి అని అంటే, ప్రతి మంగళవారం కూడా వెళ్ళి కుజుడిని పూజించాలి. బజరంగ బాన్ అని చదవాలి. ప్రతి మంగళవారం కూడా బజరంగ బాన్ అని చదవాలి. తర్వాత స్వీట్స్ ఎక్కువ పంచిపెట్టాలి. స్వీట్స్ ని ఎక్కువ డొనేట్ చేయాలి. ఒక వేప చెట్టుని ఇంటి దగ్గర ఆవరణలో పాతి పెట్టుకోవాలి, నాటాలి. తర్వాత అరటిపళ్ళని కోతులకు తినిపించాలి. ఇది చాలా మంచి రెమెడీ అన్నమాట. అది కూడా మంగళవారం రోజే చేయాలి. అరటిపళ్ళని తీసుకెళ్లి కోతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పంచిపెట్టాలి. అలాగే రెడ్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ ఎప్పుడు వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి. వాళ్ళు వీలైనన్ని సార్లు బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉండాలి. వండర్ఫుల్. బ్లడ్ డొనేషన్ ఇస్తే చాలా మంచిది. ఓం క్రం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అని చదువుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా కుజ శాంతి అనేది జరుగుతుంది. కుజ శాంతి అనేది తప్పకుండా జరుగుతున్నది. ఇక బుధగ్రహం ఎటువంటి ఇబ్బందుల్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఏంటి పరిహారాలు? తప్పకుండా పద్మిని, బుధుడు వల్ల ఎక్కువ దురదలు, అలాగే హీట్ ర్యాషెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. బుధుడు వల్ల ఎక్కువ చెస్ట్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. అలాగే నర్వ్స్ ప్రాబ్లం వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, పిచ్చి కూడా వస్తుంది. బుధుడు సరిగ్గా లేకపోతే బుద్ధికి కారకుడు, పిచ్చి వస్తుంది. అలాగే టైఫాయిడ్ లాంటివి ఇవన్నీ కూడా బుధుడు వల్లే వస్తాయి. హిస్టీరియా, డిజీనెస్, న్యూమోనియా ఇవన్నీ కూడా దీని వల్లే వస్తాయి. జాండీస్ కూడా బుధుడి వల్ల వస్తుంది. స్టామరింగ్, మమ్స్ ఇవన్నీ కూడా దీని వల్లే వస్తాయి. చికెన్ పాక్స్, నర్వ్స్ వీక్నెస్, టంగ్ డిజీజ్ కూడా బుధుడి వల్లే వస్తుంది. ఇవన్నీ బుధుడికి చేసుకోవాల్సిన రెమెడీస్ చెప్తాను. గ్రీన్ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి. బుధుడికి పచ్చ కదా, గ్రీన్ కలర్. అలాగే ఏవైనా కొత్త బట్టలు తెచ్చుకున్నప్పుడు ఉతుక్కోకుండా వేసుకోకూడదు ఎవరైనా సరే. అయ్యో, కొత్తది పసుపు పెట్టేసుకుని వేసేసుకోవడమే అందరికీ తెలుసు. కానీ
ఉతుక్కోకుండా వేసుకోకూడదు. అప్పుడు బుద్ధుడు బలోపేతం అవుతాడు, బలోపేతం. పాడైపోతాడు లేదంటే. అవును, లేదంటే పాడైపోతాడు. తర్వాత ఎక్కువ అంటే స్త్రీలకి ఏవైనా పచ్చరంగు గిఫ్ట్ గా ఇస్తూ ఉండాలి. గ్రీన్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇవ్వచ్చు, గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్, ఏదైనా గ్రీన్ రిలేటెడ్ ఏదైనా ఇస్తూ ఉండొచ్చు. ఎక్కువ విష్ణుమూర్తిని, వినాయకుడిని పూజించాలి. అలాగే ఎక్కువ పాలకూర తర్వాత చపాతి ఇలాంటివి ఆవుకి తినిపించాలి. చపాతీల్లో చేసి పాలకూర, ఉట్టి పచ్చి పాలకూర ఉంటుంది కదా, అది కూడా ఎక్కువ ఆవులకి, గోవులకి తినిపించాలన్నమాట. ఇంకా ఎవరికైతే ఎక్కువ నీడ్ ఉంటుందో ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేయాలి. వీళ్ళందరూ కూడా పేద విద్యార్థులకు హెల్ప్ చేయటం వల్ల బుధగ్రహ శాంతి జరుగుతుంది తొందరగా, అంటే బుధుడు అనుగ్రహిస్తాడనమాట. చదువుకోవాల్సిన మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. అది చదువుకోవాలి. బ్యూటిఫుల్ అక్క. అయితే ఇంకా 5 గ్రహాలు ఉన్నాయి, అంటే గురు, శుక్ర, శని, రాహుకేతువులు ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే, ఇప్పటికే అంటే లెంతీ అయిపోతుంది కదా. అవును, ఎంత లెంత్ గా ఉంటే మనకు అంత క్రిస్పీగా కావాలి. కేతువుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.